లేకపోతే ఈ అందరికీ పంపించి దేవుని సహవాసానికి ఆహ్వానించి ఈ రోజున మన ధ్యానాంశము ప్రభువా నేనా చెప్పండమ్మా. ప్రభువా నేనా. మత్తయి సువార్త 26:22 వచనములో అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడును ప్రభువా నేనా అని ఆయన అడిగెను. ఈ వచన భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఆ యొక్క పస్కా విందును ఆచరించుకున్నటువంటి వారై ఉన్నారు. ఆ రాత్రికాల సమయంలో శిష్యులైనటువంటి వారితో పాటు తీసుకున్నాడు. మరి ఆ రాత్రికాల సమయంలో వారు శరీర రక్తాలు తీసుకున్నప్పుడు ఈ మాట అంటున్నటువంటి మాట ఏమిన్నది ఈ మాట. ఇందులో మనం ప్రాముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే ప్రభువా నేనా. ఇందులో మొదటి మాట మనం చూస్తే మీలో ఒకడు నన్ను అప్పగించును. ఈ వచనాల్లో మీలో నన్ను ఒకడు అప్పగించును మొదటి మాట. ఆ రోజు సాయంకాలం అయినప్పుడు యేసు తన 12 మంది శిష్యులతో భోజనానికి కూర్చున్నాడు. ఆ సమయంలో మీలో ఒకడు నన్ను అప్పగించుననే సంగతి ప్రభు చెప్పినప్పుడు ఆయన ఎంతో బాధపడి ఉండాలి. అవునా కదా? ఎంతో బాధపడి ఉండాలి. తన స్వంత శిష్యులలో ఒకడు తనను అప్పగించటం ప్రభువును ఎంతో కలచివేసి ఉండుండొచ్చు. నమ్మిన వారు మోసం చేశారనే బాధ శిలువ మరణము కంటే ఘోరమైన బాధ అది. అవునా కదమ్మా? శిలువ మరణము కంటే ఘోరమైన బాధ. ఈనాడు ప్రభువు అనేకుల విషయమై ఇదే బాధపడుచున్నటువంటి వారైనారు. తన పరిశుద్ధ రక్తము అనేకుల విషయంలో వ్యర్థమైపోయిందని ప్రభు ఎంతో వేదన పడుచున్నాడు. అవును కదా? మనం నమ్మిన వారు మనల్ని మోసం చేస్తే మనకి ఎంత బాధ ఉంటుంది. అవునా కదా? మనం ప్రేమించేవారు, మనం అనుకునేటువంటి వారు, మన సంఘానికి వచ్చేటువంటి వారు, మరి మనం నమ్మకంగా ఉంటున్నారు అనుకునేటువంటి వారు మోసం చేస్తే ఎంత బాధ ఉంటుంది. యేసు ప్రభుల వారికి కూడా అటువంటి బాధ మరి ఉంది. తన వెన్నంటే ఉన్నటువంటి శిష్యుడే అప్పగిస్తాడని ప్రభుల వారికి తెలుసు. ఆ శిలువ మరణం కన్నా ఇది సొంత అనుకునేటువంటి వారు చేసే భారీ కార్యమును బట్టి వేదన పడి ఉండొచ్చు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డల, ప్రియమైన దేవుని సంగమా, దేవుడికి సమస్తమును ముందు ఎరిగినటువంటి వాడైనాడు. ఇందులో మాట చెప్పండి, మీలో నన్ను ఒకటి అప్పగించును. రెండవదిగా మనం చూస్తే ఈ వచనాల్లో వినండిరా, మ్యూట్ చేయని అందరూ కూడా శబ్దం చేయదు. రెండవది నిశ్చయముగా చెప్పుచున్న ప్రభువు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు రెండో మాట. నిశ్చయముగా చెప్పుచున్న ప్రభువు. తన శిష్యుల్లో ఒకడు తనను అప్పగిస్తాడని ప్రభు ముందు నుండి తెలుసు. కాబట్టి వారు తింటూ ఉన్నప్పుడు యేసు మీతో ఖచ్చితంగా చెప్తున్నాను అంటే ఇంక దాంట్లో డోకలేదు ఆ మాటలో. మీలో ఒకడు నన్ను శత్రువులకు పట్టిస్తాడు అన్నాడు ప్రభు. ఇంతకు ముందే ప్రభు ఈ లోకానికి తాను ఎందుకు వచ్చింది అనేది తన శిష్యులైన వారికి తెలియజేశాడు. తన మరణ విషయం ఇంతకు ముందే ప్రభు తన శిష్యులకు తెలియజేసిన సందర్భము మత్తయి సువార్త 16:21 ఉంటుంది. కనుక యేసు ఈ లోకానికి రావడానికి ముఖ్య కారణము పెద్ద గుంపులు పోగు చేసి తన దైవత్వాన్ని ప్రకటించి పేరు ప్రఖ్యాతలు మరి సంపాదించుకోవడానికి కాదు. సింహాసనాన్ని ఎక్కడం కొరకు కాదు గాని పాపుల కోసం మరణించి తిరిగి సజీవంగా లేచేందుకే ఆయన వచ్చినాడు. కనుక అందుకే మత్తయి సువార్త 20:28 అంటాడు, అనేకులకు ప్రతిగా విమోచన ప్రయత్నంగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చానంటాడు. కనుక ప్రభువు వారు తన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. నిశ్చయంగా చెబుతున్నానని అంటున్నాడు. అయినా కూడా ఆనాడు ఆ దొంగ మార్పునుందాడా? ఇస్కరియోతు యోధలో ఏమన్నా పశ్చాత్తాపం వచ్చిందా? నిశ్చయంగా చెప్తున్నాడంటే ఇది నిజంగా జరుగుతుందేమో, కనుక నేనే కదా అటువంటి వాడిని అని పశ్చాత్తాపడ్డా? పశ్చాత్తాపడలేదు ఇస్కరియోతు యోధ. వాయిస్ వస్తుందమ్మా? వస్తుందండి. వేరే వాయిస్ వచ్చిందండి. ఇప్పుడు ఎవరిదో మరి లేడీ వాయిస్ మెసేజ్. చిట్టక్క గారు కాదు, వేరే వాళ్ళు ఎవరో జాయిన్ అయ్యారండి. అలా వాయిస్ వచ్చింది, కట్ అయిపోయారు. చెప్పండి అయ్యారు. కనుక మూడవదిగా ఈ వచనాల మూడో మాట ఏంటంటే దేవుడు సమస్తం ఎరిగిన వాడు. తనను అప్పగించి ఒకడు ఎవరో ప్రభువుకు తెలుసు. అతడు కుట్ర చేసి తనను అప్పగిస్తాడని ప్రభువుకు ముందు నుండి తెలుసు. మన ప్రభువు సర్వవ్యాప్తి, సర్వజ్ఞానం ఉన్నవాడు, దేవుడు అంతటా ఉన్నవాడు, ఆయనకి అన్ని తెలుసు. దేవుడు అంటే ఉదాసీనంగా, వ్యక్తిత్వం లేకుండా, ఏది పట్టించుకోకుండా, దేన్ని చూడకుండా ఎక్కడో ఉండి నిద్రపోయేవాడు కాదు మన దేవుడు. సమస్తమును ఎరిగినవాడు. ఆయన వ్యక్తిగతమైన ప్రేమమూర్తి అయినటువంటి సృష్టికర్త. తన ప్రజల జీవితాల్లో అతి స్వల్ప విషయాలను కూడా ఆయన పట్టించుకునే దేవుడు. ఎవరు ఏం చేయబోతున్నారో కూడా దేవునికి ముందుగానే తెలుసు. ఎరిగినటువంటి దేవుడు. మన గురించి దేవునికి అన్ని తెలుసు. ఆయన అంతటా ఉన్నవాడు, అన్ని చోట్ల కూడా ఉండే గొప్ప దేవుడు. అటువంటి ఆయన సన్నిధి నుండి మరి పారిపోవటం అసాధ్యము. కీర్తన 139:2 అంటాడు, నేను కూర్చుంటను, నేను లేచుటను నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు అని అంటాడు. అంటే దేవునికి ఏం తెలుసమ్మా? సమస్తమును కూడా తెలుసు. నువ్వేం ఆలోచిస్తున్నావో తెలుసు, ఏం చేస్తున్నావో తెలుసు, ఎలాంటి ఆలోచనతో ఉన్నావో తెలుసు. అవును కదా? కనుక అక్కడ తనను పట్టించేవాడు గురించి కూడా తెలుసు. అంటే దేవునికి సమస్తముని ఎరిగినటువంటి వాడు. నీ మనసులో బాధ తెలుసు, నువ్వు పడుతున్న కష్టం తెలుసు, నీ కన్నీరు తెలుసు, నీ వ్యాధి తెలుసు, నీ దుఃఖం తెలుసు. దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అనుకోవద్దు. ఎందుకంటే తనను పట్టించి శత్రువులకు అప్పగింపేవాడు అక్కడ ఉన్నాడని తెలుసు. ఏం చేస్తాడో కూడా తెలుసు. అలాగే నీ విషయంలో కూడా
నువ్వేం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావు, ఏ దుఃఖంతో ఉన్నావు, ఏ బాధతో ఉన్నావు, ఏ కష్టంతో ఉన్నావు దేవునికి తెలుసు. కనుక పట్టించుకోలేని దేవుడు కాదు. మన దేవుడు నిద్రపోయేవాడు కాదు. అందుకే వాక్యం అంటుంది కదా, నువ్వు కూర్చుండుట తెలుసు, నువ్వు నిలబడుట తెలుసు, నువ్వు మాట్లాడుట తెలుసు, నువ్వు పండుకున్నట తెలుసు. నీ మనసులోనికి తలంపు రాక పుట్టక మునిపే నువ్వేం తలుస్తున్నావు దేవునికి సమస్తం ఎరిగిన వాడు. ఈ వచనాలు నేను విడదీసి చెప్తున్నాను. కాబట్టి ఈ వచనములో సమస్తమును ఎరిగినటువంటి దేవుడు మన దేవుడు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఈ రోజు నేను ఎవరు పట్టించుకోవట్లేదు, నీ బాధను ఎవరు కూడా మరి చూడట్లేదు, నా కన్నీరు తుడిచేవారు లేరు, నా అనుకునే వారందరూ కూడా విడిచిపెట్టేశారని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను నీ కన్నీటిని చూస్తున్నాడు, నువ్వు పడుతున్న వేదన చూస్తున్నాడు, నీ ఒంటరితనాన్ని చూస్తున్నాడు. సమస్తమును కూడా ఆయన ఎరిగినటువంటి దేవుడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు నీవు నేను మనం అందరం కూడా కలిగి ఉన్నాం. దీంట్లో 4వ మాటగా మనం చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, తన మరణ విషయమైన స్పష్టమైన ప్రణాళిక కలిగిన యేసు. తన మరణ విషయమై స్పష్టమైన ప్రణాళిక కలిగినటువంటి యేసు. ఇక్కడ మనం విషయం తాను ఎప్పుడు చనిపోవాలో, ఎలా చనిపోవాలో, ఎందుకు చనిపోవాలో కూడా తెలుసు. యోహాను సువార్త 7:30 అంటాడు, అందుకు వారు ఆయనను పట్టుకున్న యత్నము చేసిరి గాని ఆయన గడియ అండర్లైన్, ఆయన గడియ ఇంకను రాలేదు కనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదని వాక్యం చెప్తుంది. యోహాను సువార్త 10:17 చూస్తే, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, ఎవడును నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతటా నేను దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నట్టు నాకు అధికారం కలదు, నా తండ్రి వాళ్ళని ఆజ్ఞ పొంది ఉన్నానని ప్రభులు వారు అన్నారంటే, తన మరణ విషయమే స్పష్టమైన ప్రణాళిక కలిగినటువంటి యేసు ప్రభుల వారికి ఈ వచనాల్లో మనకి కనబడుతుంది. 5వదిగా మనం చూస్తే మన అంశం అదే, ప్రభువా నేనా నేనా. 26-22 అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడును ప్రభువా నేనా నేనా అని అడుగగా. అనేకమైన తప్పులను, బలహీనతలను, దేవునికి ఆయాసం కలిగించే విషయాలను మనము కలిగి ఉండి పైకి మాత్రం ఏమీ తెలియని వారముగా ఉండుటకు ప్రయత్నిస్తూ ఉంటాం మనం. ప్రభు అనేక తరుణాలు మనకి ఇస్తూ ఉన్నా కూడా ఇంకా సరి చేసుకోకుండా అనేకులు నేటి దినాల్లో ఉంటూ ఉన్నారు. చేసిన తప్పు ఒప్పుకోవడానికి ఒక దినము, మరి పాత నిబంధనలో చూస్తే సమయము ఆకానుకి ఇవ్వబడింది చేసిన తప్పును ఒప్పుకోవడానికి. కానీ ఆకాను ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు, కప్పుకున్నాడు. కనుక రాళ్లతో కొట్టబడి అగ్నితో కాల్చబడినట్లుగా యెహోషువ 7:26 ఉంది. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి అని ఉంటది అక్కడ. కనుక దేవుని వాక్యపు వెలుగులో తనను తాను ఎరుగున వాడు ధన్యుడు. కనుక ఈ రోజున ఇదే మాట మనం పరిశీలన చేస్తే, దేవుడు కూడా నేను అడుగుతున్నాడు, అనేక సమయాలు నీకు ఇస్తున్నాడు. నువ్వు చేసే పొరపాటు, నువ్వు చేసే తప్పులు, నువ్వు ఎలా ఉన్నావు, నీ జీవితం ఎలా ఉంది, నీ మనసు ఎలా ఉంది, దేవుని ఎదుట సరి అయిందిగా ఉందా లేదా అని నీకు తెలుసు. కానీ ఇక్కడ కూడా వాళ్ళందరూ ఎలా ఉన్నాం, ఇస్కరియోతు యూదా మాదిరిగా ప్రభు నేనా అన్నట్లుగా ఉంటున్నామేమో. ఆయన సరి చేసుకోవటానికి అనేక సమయాలు నీకు ఇచ్చుచూ ఉన్నాడు. ఆయన నేను సరిదిద్దడానికి అనేక మంది దైవ సేవకుల ద్వారా దేవుని వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు నేనా అన్నట్లుగా మరి మనం ఉంటూ ఉన్నామేమో. ఒకసారి గమనించండి, ఒకసారి యోచన చేయండి. అయ్యగారు అన్నారు, ఒప్పుకుంటే క్షమాపణ, కప్పుకుంటే శిక్ష అన్నారు అయ్యగారు. మనం ఒప్పుకోవాలి. నీకున్న బలహీనత నీకు తెలుసు, నువ్వు ఏ విధంగా దేవునికి వ్యతిరేకమైన క్రియలు నీ జీవితంలో ఉన్నాయి దేవునికి తెలుసు, నువ్వు ఏ విధంగా దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నావు నీకు తెలుసు. కానీ ఆ ఇస్కరియోతు యోధాకి కూడా అక్కడ అవకాశం ఇచ్చాడు, మారతాడేమో. విన్నారా మీరు? అవకాశం ఇచ్చాడు, మారతాడేమో. కానీ ప్రభు నేనా అని గుంపులో ఆ నలుగురితో పాటు మనోడు కూడా అనేకాడు తప్ప సర్దిద్దుకోలేదు. ఈ రోజున మనం కూడా అటువంటి ఆలోచన ధోరణితో మనం ఉన్నామేమో. ప్రభు నేను బాగున్నాను, పైకి మాత్రం మనం పర్ఫెక్ట్ గా ఉంటాం, పైకి మాత్రం మనం భక్తులుగా ఉంటాం, పైకి మాత్రం మనం చాలా భక్తిపరులుగా ఉంటాం. కానీ నీ జీవితంలో, నీ హృదయంలో, నీ మనసులో ఏముందో నీకు తెలుసు, దేవునికి తెలుసు. వాడికి ఇలాగ మనం కూడా ప్రభు నేనా అని అంటూ సమయాన్ని గడిపేసుకుంటున్నామేమో. ఈ రోజు నీ శిల్వ ధ్యానాలు మరొక నూతన శిల్వ వత్సరాన్ని మనకి ఇచ్చాడు. ఎందుకు తెలుసా? నువ్వు సరి చేసుకుంటావని, నువ్వు సరిదిద్దుకుంటావని, దేవుని కొరకు బ్రతుకుతావని, నువ్వు తప్పులు క్షమించే దేవుడు మనం కలిగి ఉన్నాం. నువ్వే తప్పులు ఏ పొరపాట్లు చేసి క్షమించే దేవుడు మన దేవుడు. నువ్వు పొమ్మంటావు, నాతో కూర్చోవనేంత మాత్రం కూడా త్రోసివేయను. ఇదే అవకాశం సాతాను కూడా ఇచ్చాడు దేవుడు. మనం చెప్పాను కదా, దైవజన్ దేవదాసయ్య గారు ఒక రోజు సాతాను మార్పు కొరకు 50 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. ఎందుకంటే వాడు మానవస్థ పొందితే లోకంలో పాపం జరిగితే ఎవడో నరకానికి పోవడం చెప్పేసి అయ్యగారి యొక్క అభిలాష. కానీ 50 సంవత్సరాల తర్వాత దేవుడు జవాబు ఇచ్చాడు. సరే అని చెప్పేసి దేవదాసయ్య గారి గదిలోకి ప్రభువారు వచ్చి, సరే సాతాన్ని పిలుస్తానని చెప్పేసి సాతాన్ని పిలిచి అయ్యగారి గదిలో కూర్చోబెట్టి మధ్యవర్తిత్వంగా అయ్యగారు ఉన్నారు. కనుక అయ్యగారు, నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన పొరపాట్లు అన్ని కూడా ఒప్పుకో, క్షమాపణ అడుగు అంటే నేను అడుగుతాను. కానీ నేను పోగొట్టుకున్న సింహాసనం నాకు ఇస్తే, ఏం పోగొట్టుకున్నాడు? ప్రధాన దేవత సింహాసనం పోగొట్టుకున్నాడు కదా, అది నాకు ఇస్తే నేను క్షమాపణ అడుగుతాను అన్నాడు. అది ఎలా కుదురుతుంది? అది న్యాయం కాదు, దేవునిలో ఉన్న న్యాయ లక్షణం అది న్యాయం కాదు. నువ్వు చేసినంత చేసేసావు ఈ లోకంలో, అది నీకు ఎలా కావాలా అని చెప్పేసి అడిగితే, అప్పుడు ప్రభువారు లేచెళ్ళిపోతారు కరెక్ట్ కాదని చెప్పేసి, అప్పుడు సాతాను మిర్రుమైన అయ్యగారు చూసి, దేవదాసు నన్ను పిలిచి నువ్వు నన్ను అవమానపరిచావు కదా, ఇదిగో అని చెప్పేసి వెళ్తాడు ఒక రాడు అయ్యగారు గొంతుకు మీదకి వేశాడంట. సరే దేవదాస్ అయ్యగారు, నువ్వు ఒక రాడు నా మీదకి వేసావు కదా, సాతాను చూడు, నా బిడ్డలు, నా బైబిల్ మిషన్ బిడ్డలు ప్రతిరోజు నీ మీద రాళ్ళు వేస్తారన్న బుక్కును సైతం సూత్రాలని రాశారు అయ్యగారు. చేస్తున్నామంటే సాతాను మీద మనం రాళ్ళు వేసే వారంగా ఉంటాం అన్నమాట. ఒక్క రాడు వేసాడు అయ్యగారి మీద, మనం అనేకమైన రాళ్ళు వేస్తున్నాం బైబిల్ మిషన్ బిడ్డలు.
కానీ ఒక్కడు కూడా ఆడు ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. ఆ సింహాసనం కావాలనుకోండి. ఈ రోజు మనం కూడా దేవుడు అనేక అవకాశం మనకి ఇస్తుంటాడు. నువ్వు మార్పు పొందాలని, నువ్వు మార్పు పొందాలని, నువ్వు మారు మనసు పొందాలని. కానీ మనం కప్పేసుకుంటున్నాం. ఆకానికి కూడా అవకాశం వచ్చింది. ఆకాను పై వస్త్రం, సేనాయి పై వస్త్రం అని కొంచెం వెండిని దాచేసుకుంటాడు. ఎక్కడో గుడారం లోపల భూమిలో పాతిపెట్టేస్తాడు. అది కరెక్ట్‌గా తెచ్చుకోద్దని చెప్తాడు దేవుడు. కానీ మనోడు ఏంటంటే పట్టుకొచ్చి దాచేసుకుంటాడు. అప్పుడు అక్కడ వాళ్ళందరికీ ఏమో అపజయం జరుగుతుంది. ఏంటి అపజయం జరుగుతుందని చెప్పేస్తే ఆకాన్ గారి గుడారంలో కింద ఉంటదన్నమాట. అనేక అవకాశాలు దాటుకుంటూ వస్తాడు. మారతాడేమో ఒప్పుకుంటాడేమని. అబ్బాయి నేను కాదంటాడు. ఈ రోజున వాక్యం ద్వారా దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు మారాలని, నువ్వు మార్పు చెందాలని. అమ్మా దేవుడు అనేక అవకాశాలు ఇస్తున్నాడు. నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? ప్రభువా నేనా అన్నట్లుగానే మనం ఉంటున్నామేమో ఒక్కసారి ఆలోచించండి. దీంట్లో ఈ వచనాలు 6 మాట మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా 6వ మాట అవును నీవే అంటాడు. అవును నీవే అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని దృష్టిలో నీవేమై ఉన్నావు ఒకసారి గుర్తు చేస్తావు. నీలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన కొన్ని విషయాలు నీకు తప్ప మరి ఎవరికి కూడా తెలియదని నువ్వు అనుకుంటున్నావు. కానీ ప్రభు సమస్తం ఎరిగిన వాడని మనం చెప్పుకున్నాం. మనం గుర్తించాలి. నిజమే నువ్వు చేయబోతున్న దానిని అనగా నీ జీవితాన్ని బయట పెట్టున్నది యేసు ప్రభుల వారి. బైబిల్ మన జీవితాలని బయట పెడితేనే గాని, వాక్య రూపంలో బయట పెడితేనే గాని మన జీవితం ఏమి దాగి ఉన్నదో మనకే తెలియని పరిస్థితుల్లో మనలో అనేక మంది మరి ఉంటూ ఉన్నటువంటి వారైనా కొంతమంది భయంకరమైన స్థితిలో మనం జీవిస్తున్నటువంటి వారం ఉంటున్నాం. కానీ ఒకనొక సమయంలో దేవుని వాక్యం మన స్థితిని బయట పెట్టును. ఎట్లా అంటే మరి యెహోషువ 7:25లో మరి మనం చూస్తే అప్పుడు యెహోషువ నీవేళ మమ్మల్ని బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలందరూ వారిని రాళ్ళతో కొట్టిరి. ఎలాగనా? ఎవరిని? ఆకాన్ని. అవునా? ఆకాను ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు. ఈ రోజున మనం కూడా సమస్తం ఎరిగినటువంటి వాడు. నువ్వు ఎలా ఉన్నావు? అవును ఆయన అన్నాడు. అవును అన్నాడు. ఆయన నీవే అంటున్నాడు. కనుక అమ్మ ఈ శిలువ ధ్యానాలలో మనం కప్పుకునే వారంగా కాదు ఒప్పుకోవాలి. లెంటు దినములు అంటేనే పశ్చాత్తాపడాలి దేవుని దగ్గర. పశ్చాత్తాపం మనసు ఏదో ఆచారంగా అలవాటుగా చేసేసి ఏదైనా ఉపవాస ప్రార్థన ఉండటమే కాదు. పశ్చాత్తాప హృదయం కలిగి ఉండాలి. అసలు లెంట్ అంటే అర్థం ఏంటో తెలుసా? 2 అర్థాలు ఉన్నాయి. లెంటు అనగా చీల్చుట, చిగుర్చుట అని అర్థం. అర్థమవుతుందా? లెంటు అనగా చీల్చుట, చిగుర్చుట. గనుక లెంటు వసంత కాలానికి సాదృశ్యం. ఇప్పుడు వసంత కాలంలో జరుగుతున్నాయి కదా లెంట్లు. కనుక వసంత కాలంలో ఎలా ఉంటాయి చెట్లు? ముదురాకులు రాలిపోతాయి, లేత ఆకులు చిగురుస్తాయి. అంటే దాని అర్థము ఈ లెంటు దినములు మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడుతుంటాయి. ఈ 40 రోజులే కాదు మన జీవిత కాలం అంతా కూడా ప్రభుని స్తుతిస్తూ ధ్యానిస్తూ మనం గడిపే వారంగా ఉండాలి. కనుక ఈ వసంత కాలంలో చెట్ల యొక్క ముదురాకులు రాలిపోయి లేతాకులు ఏ విధంగా చిగురుస్తాయో మనం కూడా ఈ లెంటు దినాలు 40 రోజులు కూడా నీలో ఉన్న ముదురాకులు లాంటి పాపపు క్రియలు, నీలో ఉన్న ముదురాకులు లాంటి చెత్త ఆలోచనలు, నీలో ఉన్న ముద్రాకులు లాంటి మరి దుష్ట ఆలోచనలు ఉంటూ ఉంటాయి, వారవలేని తనం ఉంటూ ఉంటది. ఇక్కడ మాటలు అక్కడ మాటలు చెప్పే తత్వాలు ఉంటూ ఉంటాయి, కోపాలు ఉంటూ ఉంటాయి అమ్మ. లేకపోతే ఇంకోటి మరి సంఘానికి వ్యతిరేకంగా నడిచే వ్యక్తిత్వాలు మనలో ఉంటూ ఉంటాయి, లేదా లేనివి లేనివి చెప్పే మనస్తత్వాలు మనలో ఉంటూ ఉంటాయి. అటువంటివన్నీ ఏంటి? ముదురాకులు. ఈ ముదురాకులు ఏమైపోవాలా? రాలిపోవాలి ఈ లెంటు దినాల్లో. అంటే నీలో ఒక నూతన మార్పు రావాలి. ఈ చెట్టు మరి ఏ విధంగా చిగురుస్తుందో ఈ లెంటు దినాల్లో నీలో ఏముండాలమ్మా? లేతాకులు అంటే మార్పు నుండి బిడ్డగా నూతన వ్యక్తిత్వము, నూతన స్వభావము, నూతన హృదయము, నూతన మనస్సు, నూతన మాటలు మనం కలిగి ఉండాలి. వింటున్నారా? అలాగే చిగుర్చుట చీల్చుట అనగా నేలలో పడినటువంటి విత్తనాలు ఈ మంచుకి ఏమవుతాయి? విత్తనాలు పగిలి భూమిని చీల్చుకొని మొలకెత్తుతాయి. మన జీవితంలో కూడా ఈ లెంటు దినాలు చిగురించే వారంగా ఉండాలా, ఫలించే వారంగా ఉండాలి. అంటే ఆత్మ ఫలములు మనం ఫలాలు. ప్రేమ, సాత్వికము, ఆశానిగ్రహము, సంతోషము, సమాధానము, దయాలత్వము, మంచితనము, ఆశానిగ్రహము ఇలాంటివన్నీ కూడా నీవు ఏమవ్వాలమ్మా? ఫలించాలన్నమాట. అంటే నువ్వు మొలకెత్తాలి నీలో. ఎన్నాళ్ళ నుంచి మనం ఏమి సన్నిధిలో ఉన్నాం, లెంటు దినాలు గడుపుతున్నాం. ఏమైనా మార్పు వచ్చిందా అమ్మా? ఏమైనా మార్పు వచ్చిందా? ఏమైనా నీ హృదయం మారిందా? బయట వారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి మనకి సేమ్ ఏదో టైం వాళ్ళ చేస్తున్నారు. బయట వాళ్ళ ఐదో సహోదరులు చేస్తూ ఉంటారు. వాళ్ళకి మనకి తేడా ఏంటి? మనలో మార్పు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఆయన నీవే అంటున్నాడు. కనుక నీలో ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన క్రియలు ఏమైనా ఉన్నాయేమో, సంఘానికి వ్యతిరేకమైన క్రియలు, అలాగే సంఘాన్ని ఇబ్బంది పెట్టేటువంటి క్రియలు మనలో ఉన్నాయేమో సరిదిద్దుకుందాం. ప్రేమ కలిగి ఉందాం, అందరితో సమాధానం కలిగి ఉందాం, అందరితో ప్రేమగా మాట్లాడుకుందాం. మనకి ఒకలాగా మనకి ముందు ఒకలాగా మాట్లాడుకునే తత్వాలు మనం దూరపరచుకోవాలి. అర్థమవుతుందా? అట్లాంటి హృదయాలు దూరపరచుకోవాలి. సంఘాన్ని ఇంప్రూవ్ చేసి, సంఘాన్ని అభివృద్ధి పరిచి, సంఘ సభ్యులను మరి చేకూర్చే విధంగా మనం ఉండాలి తప్ప సంఘాన్ని విడగొట్టి, సంఘాన్ని చీల్చి, సంఘంలో ఉన్నటువంటి బిడ్డలకి మరి సంఘానికి రానికుండా చేసే వ్యక్తిత్వాలు మనలో ఉండకూడదు. ఇవన్నీ కూడా ఏమైపోవాలమ్మా? నీలో రాలిపోవాలి. మంచి మనసులు అనేక మందిని, అనేక ఆత్మలు దీని ఎదురు నడిపించాలి. కనుక నాకేమొచ్చింది, నాకు గౌరవం లేదు, నాకు పేట లేదు, నాకు సెక్క లేదు, నాకు కుర్చీ చేయలేదు, ఇవన్నీ వద్దు. మన దేవుని బిడ్డలం. దేవుడు అంతటి వాడే తగ్గించుకున్నాం. మనమే పాటువారం. మనం ఏ పాటువారమమ్మా? సంఘాన్ని బిల్డ్ చేయాలి, సంఘాన్ని అభివృద్ధి చేయాలి, వీలైతే 4 ఆత్మలు రక్షించాలి, వచ్చిన వాళ్ళని చెడగొట్టి, వచ్చిన వాళ్ళని ప్రాణివ్వకుండా చేస్తే హృదయాలు మనలో ఉండకూడదు. ఆయన అంటున్నాడు నీవే అని అంటున్నాడు. 7వ మాట మనం చూస్తే 7వ మాట పరిశీలించుకుందాం. దావీదు భక్తుడు 139 అంటాడు, దావీదు భక్తునికి మాదిరిగా మనము కూడా ప్రభువా నన్ను పరిశోధించమని ప్రార్థించాడు. ప్రభువా నన్ను పరిశోధించమని ప్రార్థించాడు. యెహోవా నీవు నన్ను పరిశోధించి నన్ను తెలుసుకుని ఉన్నావు అని అంటాడు అక్కడ. కాబట్టి ప్రభువునకు విరోధమైనటువంటి కార్యములు, దేవునికి విరోధమైనటువంటి కార్యములు మనలో ఏమైనా ఉన్నవి మనల్ని మనం నిత్యం పరిశ్రమ చేసుకోవాలి. మేడగదిలోని ప్రభు జరిపిన బల్లారాధన యొక్క ఉద్దేశ్యము అదే. ఏమిటయ్యా అంటే ఆయన శరీరం, ఆయన రక్తము ద్వారా మనం పరిశీలించుకుందాం, సరి చేసుకుందాం.
సరిదిద్దుకుందాం. ఒకనొక సమయంలో పేతురుకు కూడా తనలో పాపం ఉన్నదనే సంగతి తెలియదు పేతురు గారికి. ఆ స్థితిలో ఉన్నాడు. కానీ దేవుని వాక్యం చేత పట్టబడినప్పుడు ప్రభువా నా యొద్ద నుండి పారిపోము, నేను పాపాత్ముడును అని పేతురు గారు పశ్చాత్తాపడతాడు. అర్థమవుతుందా? కాబట్టి ఇలాగని మోషే గారి చేతిలో మనం చూస్తే ఆయన చేతులు ఏమిటి అని దేవుడు మోషేని అడగగా కర్ర అని మోషే అన్నాడు. కానీ అది మండుచున్న పొద వెలుగులో పాముగా కనబడుతుంది. పాముగా చేతిలో కర్రే, కానీ దేవుని మండుచున్న పొదలో ఎలా ఉంది? పాముగా కనబడుతుంది. అదే విధంగా దేవుని వాక్యపు వెలుగులో మనం పరిశీలించుకున్నప్పుడు అనున్నది మనం ఎరుగవలసినటువంటిది ఎంతో గొప్ప సత్యం అన్నమాట. మనము కూడా దావీదు మాదిరిగా ప్రార్థించిన ఎడల ఎక్కడ మనం తప్పిపోచున్నామో ప్రభు మనకి తెలియజేస్తాడు. శిలువలో మన కొరకు బాధపడుచున్న ఆయన వైపు చూసి మనల్ని మనం సరి చేసుకుందాం. ఆయన మనకు సహాయం చేయటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడని గ్రహించుకుందాం. ఈ రోజు వాక్య వర్తమానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ప్రభువా నేనా అని యోధ కూడా అడిగాడు అందరితో పాటు. దాని గురించి మరి మనం కూడా పరిశీలన చేసుకుంటూ మనము అలాగ ఉండకుండా సరిదిద్దుకుందాం, సరి చేసుకుందాం. ఈ శిలువ ధ్యానాల ద్వారా మార్పు కలిగి ఉన్నాం. ఇటు ధన్యత ఆమేన్. దేవానికి వందనాలు, స్తోత్రం. ప్రభువా నేను అనే అంశం మీద మీరు మాతో మాట్లాడాలి. యోధ కూడా అందరితో పాటు నేను అన్నాడు. మేము కూడా మాలో ఎన్నో తప్పులు పెట్టుకుని మనలో ఎన్నో పొరపాట్లు పెట్టుకుని మేము అన్నట్లుగా ఉంటున్నటువంటి వారమైనా మేము ఆయన అంటున్నాడు. ఆయన నీవే నిన్ను నన్ను కూడా అంటున్నాడు. సరి చేసుకుని సరిదిద్దుకుని వాక్యం ద్వారా పరిశీలన చేసుకుందాం. అటు ధన్యత మనకు అంతగా గురించి నడిపించిన కాక ఆమేన్. అమ్మా ఉన్నారా? నెక్స్ట్ ఏంటి? ఎవరు లేదు? కృష్ణప్ప గారు లేదండి. అయ్యలేరా అక్క? నడిపించండి. అయ్యండి ఇట్లా పెట్టించు. జాన్ గారు మీరు నడిపించండి. ఎవరు లేరు. అయ్యగారు ఉన్నారు కదా చూస్తున్నాం. అయ్యగారు ఉన్నారు కదా మరి. అయ్యగారండి మన్నా చీటి సరే, అందరికి మరణాత. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఎంతవరకు మరి కృపావర ప్రసాద్ గారు మరి వాక్యం అందించేందుకు సంఘం తరఫున ప్రత్యేక నిండు మరణాతలు తెలియజేస్తున్నాను. మరి ధ్యానంలోకి వెళ్దాం. మరి మన మధ్య కృష్ణపరాయ్ గారు లేరు కాబట్టి కొంతసేపు ధ్యానం చేసుకుని మరి ముగ్గురు ప్రార్థన సమయానికి ఎవరన్నా వస్తారు చూద్దాం. మరి వరప్రసాద్ గారు, కృపాప్రసాద్ గారు ఎదురునా? రాణి ఎవరు లేరు. ఎవరు లేరు. అందరూ పెట్టేశారన్నా. అందరూ మీరు పెట్టారమ్మా. ధ్యానం నడిపించండి గారు. మన తమ్ముడు లైన్ లో ఉన్నారా? ఇప్పుడు దాకా కృపాప్రసాద్ చిట్టక్క అయ్యగారు అని పిలిచేది. మీరేమో ఎవరో పలకలేదండి. జాయిన్ అవ్వమంటున్నాను. అదే జాన్ గారు పిలిచారు. అందరూ కృపాల్ ప్రసాద్ తమ్ముడు ఉన్నారా? వెళ్ళిపోయారు. అయిపోయారా? కనిపిస్తలేదు. లెఫ్ట్ అయిపోయారు. అందుకే ఒక పాట పాడండి. తెలుగు జాన్ పాట ఒకటి ఎవరికి పాడండి. శాంతి గారు మన్నతండి ఏ పాపం జరిగినా పాట పాడదాం. శాంతి గారు మన్నతండి ఏ పాపం జరిగినా ఇద్దరు పాడడానికి వద్దు, ఎందుకంటే టైం కుదరకపోతే సౌండ్ బాగా ఎత్తుకొని నేను తర్వాత ఎత్తుకుంటాను. ఇట్లా పెట్టి నేను పాడతాను. ఏ పాపమెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల
కొరకు ఈ పాటలు నొందినావా ఏ పాపమెరుగని ఓ పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు నొందినావా ముళ్ళతో కిరీట మల్లి నీ శిరముపై జల్లాటమున ముత్తిరా ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మ సిల్లిపోతివ రక్షక ఏ పాపమెరుగని ఓ పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కుర ఈ పాటలు నొందినావా కలువరి గిరిదనుక సిలువ మోయాలేక కలవరము నొందినావా సిలువ నీతో మోయ తులువలో వేయుకని తోడుగా నిచ్చినారా ఏ పాపమెరుగని ఓ పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు నొందినావా చెడుగు యూదుల పెట్టు పడరాని పాటలకు సుడివడి నడచినావా కడకు కల్వరి గిరి కడకేగె సిల్వను ద్రక్కునాదించినారా చెడుగు యూదుల పెట్టు పడరాని పాటలకు సుడివడి నడచినావా కడకు కల్వరి గిరి కడకేగు సిల్వను ద్రక్కునాదించినారా ఏ పాపమెరుగని ఓ పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కుర ఈ పాటలు నొందినావా ఆ కాల కర్మలు భీకరంబుగా నిన్ను ఆ కొయ్యపై నుంచిరా నీ కాళ్ళు చేతులు ఆ కొయ్యకే సూది మేకులతో గుచ్చినారా ఏ పాపమెరుగని ఓ పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కుర ఈ పాటలు నొందినావా పలు విధాంబుల నమ్మకండి. ప్రేమలు చెలరేగి తండ్రికి ఎలుగెత్తి మురళిడితివా సిలువపై పలుమార్లు కలుగుచుండెడి బాధ వలన దాహము నాయనా ఏ పాపమెరుగని ఓ పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కుర ఈ పాటలు నొందినావా బల్లు దుండగు బంటు బల్లెమునని ప్రక్క చిల్లబడబొడచినాడా ఉల్లోలముల వలె నల్ల నీరుగా కంగు చల్లారెక్కద కోపము ఏ పాపమెరుగని ఓ పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కుర ఈ పాటలు నొందినావా కటకట పాప సంకటము బాపుటకింత పటు బాధ నొందినావా ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంతం ఎటుల వర్ణింతు స్వామి మన్న ఏ తండ్రి పాప ధ్యానం జరిపించుకుందాము. ధ్యానం ఒక 5 నిమిషాలు జరిపించుకుందాము. ఎక్కడున్న వారు అక్కడే, మరి వీళ్ళున్న వారు మోకరించండి. మోకరించడానికి వీలైన వారు లేచి నిలవబడి వారి ధ్యానంలో ఏకీపిస్తారని తెలియజేస్తున్నా. నా హృదయంబు లోనికి నా ప్రభువా రామయ నా హృదయంబు లోనికి నా ప్రభువా రామయ. మనోనిదానం కలిగిన వారమే పాడే పాటలో ఉన్నటువంటి ఆంతర్యంను మనం అనుభవిస్తూ నిదానించి పాడుతూ ధ్యానంలో ఏకీభవించవలసిన వారమై ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా మనోనిదానము కలిగి ధ్యానంలో ఏకీభవిస్తాం. నా హృదయంబు లోనికి నా ప్రభువా రామయ నీ నామములో సేదాన్ ప్రభు రక్తంబు
తుడిచేదన్ నీ నామములో సేదాన్ ప్రభు రక్తంబు తుడిచేదన్ నీ రక్తమే నా ఆత్మకెంతో హాయిని జీవము నీచెను నీ రక్తమే నా ఆత్మకెంతో హాయిని జీవము నీచెను నా ఆత్మని అర్పింతును నా ప్రభువ రమ్మయ్యా నా ఆత్మని అర్పింతును నా ప్రభువ రమ్మయ్యా వనములోనికి పోయెను నా రక్షకుండా ప్రేమావమాన దీక్షతో నా ప్రభువ పోయెను ప్రేమావమాన దీక్షతో నా ప్రభువు పోయెను. మనసు పెట్టి పడదామండి, అందరూ మనసు పెట్టి పడదాము. మనోనిదానము కలిగి ప్రభు పడిచిన శ్రమను ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానిస్తాం. నా ప్రభువా రమ్మయ్య నా హృదయంలోనికి, నీ రాను మోసదను ప్రభు అంటూ సమర్పణతో ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన మహోన్నతుడు గనుక త్రియేక దేవునికి స్తుతులు చెల్లిస్తూ స్తుతుల మీద ఆశ్రయుడైన యేసు స్వామి నీకే నమస్కారం చెల్లించండి. యెహోవా నామమున తెరవబడిన వాడానికే స్తోత్రములని స్తోత్రము చెల్లించండి. యెహోవా ఈరే అని యెహోవా చూచుకొననేటట్టుగా మనం నమ్ముచున్నాం గనుక దేవా యెహోవా ఈరే నీకే స్తోత్రమని స్తుతులు చెల్లించండి. యెహోవా ఎలోహి ఎలోహి నాయన నా మొర ఆలకించమని నాయన నా హృదయాంతరంగంలోనికి నువ్వు రండయ్యా అని మనం ఆహ్వానించవలసిన వారమే ఉన్నాం. దేవా నీకే స్తోత్రం. నా హృదయంలోనికి రండయ్యా, నా హృదయంలోనికి రండయ్యా నాయన, నా హృదయంలోకి రావా, నా హృదయంలోకి రావా అని బ్రతిమలాడుకుందాము. ఈ లోకములో మునిగిపోవచ్చున్నానయ్యా, ఈ లోక బురదలను నేను మునిగిపోవచ్చున్నాను, ఈ లోక మాన్యములతో నేను తండ్రి కలిసిపోయిన నన్ను దేవా నాయన నా తండ్రి ఏం రష్టుని ప్రభ నీ నా రక్తముతో కడగండయని బ్రతిమలాడుకునవలసిన వారమైన ఆయన స్తుతులకు పాత్రుడు కనుక సర్వాధికారి నిచ్చుడకు తండ్రి ఆశ్చర్యకరడానికి స్తోత్రమును స్తుతులు చెల్లిస్తూ మన పాప స్థితిని ఒప్పుకొనవలసిన వారమే ఉన్నాం. మన పాపములను ఆయన సన్నిధిముఖము ఎక్కిపించిన ఆయన పాదముల దగ్గర మన పాపములను ఒప్పుకుందాము. దేవా నేను పడిపోవచ్చున్నాను నాయనా, నేనే తండ్రి ఈ లోకంలో తండ్రి నేను పెనవేసుకుని తిరుగుచున్న నన్ను నాయన ఈ లోకంలో ఆకర్షితురాలను వచ్చున్నామయ్యా, ఏది ఆకర్షితురాలుచున్నానో ఆ యొక్క లోకం తట్టు చూసే కనులను నేత్రములు తీసివేయమని ఆయన దగ్గర ఆయన పాదముల చెంత యేసు స్వామి పాదముల చెంత ఒప్పుకుందాము. దేవా నన్ను కడగవయ్యా, నన్ను కడుగు యేసయ్యా, నన్ను కడుగు యేసయ్యా అని బ్రతిమలాడుకుందాం. దేవా నా కోసం దేవా సిలువలో నువ్వే తండ్రి వేలాడిని యేసయ్యా నీకేమిచ్చి రుణము తీర్చగలనయ్యా అని ఆయన మన కొరకు సిలువకి సిద్ధమవుతున్నారు, సిలువ మరణకి సిద్ధమవుతున్నారు. ఇదిగో మనం ఎప్పుడు చూసినా దేవా నన్ను బాగు చేయనాక అది ఇది అని అడుగుతూనే ఉంటాము. విశ్వాసి మనము సిలువ త్యాగము చేస్తున్న యేసయ్య కోసము నీవేమిస్తున్నావు ఈ రోజు తీర్మానం చేసుకోవాల్సిన వారమే అన్నాం. యేసయ్య కోసం మనం ఏమి చేస్తున్నాము? నీ హృదయం ఇస్తున్నావా? నీ కలిగిన సమస్యను ఆయనకు అర్పిస్తున్నావా? ఆయన కోసమే జీవితాంతమును ఆత్మీయంగా అనేక నశించిపోతున్న ఆత్మలను రక్షించడం కోసము దేవా నేను నీలా ఉండాలనుకుంటున్నానని సమర్పణ చేసుకోవడానికి వచ్చినావేమో. ఇదిగో ఈ సమయమందు నా ప్రియ కుమార్తె నువ్వు నా కోసం ఏమి చేస్తున్నావు అని అడుగుతున్నాడు దేవ యేసయ్య. నువ్వేమి చేయాలనుకుంటున్నావు దేవా? ఈ దినాన్ని నీ సన్నిధానంలో అనుకుంటాను. నేను నీలా ఉండాలనుకుంటున్నానయ్యా, నేను నీలా మారాలనుకుంటున్నానయ్యా, నేను నీలా నడవాలనుకుంటున్నానయ్యా, నీలాగా నాలో మాదిరి చూపించలాగిన నీ శక్తి ప్రభావాలతో నన్ను నింపవా అని ఆయన అడగవలసిన వారమై ఉన్నాం. దేవా ఇదిగో నా హృదయంలోకి రండయ్యా, నా ప్రభువా రమ్మయ్యా రండి. దేవా నా హృదయం ఖాళీ చేసుకున్నానయ్యా, ఇదిగో నీ లోకముతో నిండినటువంటి నా హృదయాన్ని నీ కోసం నేను ఖాళీ చేసుకున్నాను. ఖాళీ అయిపోయిన కుండనయ్యా నేను చిల్లిపడిన కుండని ప్రభా చిల్లు లేకుండా చేసి నన్ను ఈ ఖాళీ కుండలోనికి మీరే రండి యేసయ్యని ఆహ్వానిద్దాం. దేవా నీకే స్తోత్రము. దేవా నువ్వు నాలోనికి వచ్చినట్లయితే, నేను నీ ఆత్మ నాలో ఉన్నట్లయితే దేవా నేను రాను మోసుకుంటూ శక్తిని పొందగలుగుతానయ్యా. దేవా ఇదిగో తండ్రి నాయన నా ప్రభా నా కోసం నీ సిలువలో కాచిన రక్తము తండ్రి నేను తుడచగలిగే భాగ్యము ఇదిగో తండ్రి నాయన పాపము మాటలు నా పదవులు కాల్చండి ప్రభా, నా హృదయం కాల్చండి ప్రభా. అలాగనే ప్రభా నాయన నా తండ్రి నా తలంపులను కాల్చండి అయ్యా, నా ప్రవర్తన నా మాదిరిని కాల్చుము తండ్రి. నా తలంపులు యావత్తు నీ మహిమ తలంపులుగా మారిపోనట్లు ఇది నేను ఉండాలని పూరుకునిచ్చున్నాను తండ్రి. ఆయన ఇదిగో తండ్రి నీ చిత్తమే నా చిత్తము, నాయన నీ చిత్తమునకు నా చిత్తము, నాయన నా ఇష్టము వ్యతిరేకంగా ఉన్నట్లయితే నా ఇష్టాన్ని కొట్టు వేసుకోవడానికి పూనుకున్నానయ్యా అని ఇది నాన్ని మనము ఆయన పాదాలు పట్టుకుని వేడుకొని వలసి ఉన్నాము. ఆయన పాదాలు పట్టుకుని వేడుకొని వలసి ఉన్నాము. ఆయన పాదాలను పట్టుకోవడానికి కూడా మనం తగము కదా, ఆయన ప్రభు అని పిలవడానికి కూడా తగము కదా, యేసయ్య అని పిలవడానికి కూడా మనం తగము. అయినప్పటికీ ఏ యోగ్యత లేని మనకు ఆయన అన్ని నామముల కంటే ఉన్నతమైన నామములోనికి యోగ్యత లేకపోయినప్పటికీ నిన్ను నన్ను మనందరినీ యోగ్యత కలిగిన వారిగా ఉన్నతమైన స్థితిలో మనం ఉంచుతున్నారు యేసయ్య. ఇదిగో నీలో నాలో మనందరిలో పరిశుద్ధత లేకపోతే మన యొక్క హృదయంలోనికి ప్రభు ఎలా వస్తాడు? ప్రభు వారు ఎలా వస్తారు? నేను ఇదిగో తండ్రి నాలో నేను ప్రభా నన్ను నా పాపమునంతా తీసివేసుకున్నానయ్యా,
నాయన నేను పరిశుద్ధపరచుకుంటున్నానికి సిద్ధం. నీ రక్తముతో నన్ను శుద్ధి చేయమని అడగొచ్చు. దేవా నాలో నివాసము చేయనని ఆయన పాదాలను కన్నీటితో ఆయన పాదాలు కడిగి వారిగా ఉండవలసిన వారు మేము దేవానికి స్తోత్రములయ్యా. ఇదిగో తండ్రి నైనా నా ప్రభ ఈ యొక్క 40 దినాలు ఏంటంటే గుడారమైనటువంటి దీక్షత ప్రభువా నేను నీ దగ్గర చేరిన తండ్రి నా కోసమే కదయ్యా నీవే తండ్రి సిలువలో ఉందండి నేను మరణించిన యేసయ్యనికేమి రుణము తీర్చు. ఇదిగో తండ్రి ఒలీవాకులు చూసే జాలి చూపిస్తున్నాయ్యా, ఎండాకులు చూసి నేను జాలి చూపిస్తున్నాయి. ఇదిగో తండ్రి నీ జీవము నీ జీవాయువు నాలో ఉంచిన తండ్రి నేను కఠినముగా ప్రవర్తిస్తున్నానేమో తండ్రి. ఎండిపోయిన ఆకలే నీకు జాలి చూపిస్తుంటే జీవం గల నన్ను నేను మేమందరం ప్రభ నీ ఎడల మేము ఎలా ప్రవర్తిస్తున్నామో నీ ఎడల మేము ఎలాగ తండ్రి నడుచుకోగలుగుతున్నామో తండ్రి సరి చేసుకోవడానికి దినాన్ని నీ పాద సన్నిధికి వచ్చామయ్యా. నన్ను దాటిపోకయ్యా అని బ్రతిమలాడుకోనండి. నాయన నన్ను మమ్మల్ని దాటిపోకండి అని ప్రభు వారిని పాదాలు పట్టుకుని వేడుకోవలసిన వారమే అన్నాం. ఇదిగో తండ్రి నాయన ఇదిగో తండ్రి కడగొక ప్రాణిపైన తండ్రి నీవే తండ్రి నాయన ప్రాణం విడిచిన తండ్రి నీకే స్తోత్రములు. నాయన వృక్షములు కూడా ఇదిగో ఏమంటున్నారంటే ఈ సృష్టిలో ప్రతిదీ కూడా ఆ ప్రభు వారికి దేవునికి లోబడుతుంటూ దేవా నువ్వు నన్ను సృష్టించావు నాయన నువ్వే మరణిస్తుంటే నేనెందుకు జీవించాలి, నేనెందుకు ఫలాలు ఇవ్వాలి, నేనెందుకు ప్రభ గాలినివ్వాలని వృక్షాలు కూడా బాధపడుచున్నాయి, వృక్షంలో కూడా కన్నీరు విడుచుచున్నాయి. ప్రియ విశ్వాసులారా ఇది నాన్న ఇదిగో తన జీవము లేని అనేకమంది దేవుడు సృష్టించే సృష్టిలో తండ్రి వారు కన్నీరే కారుస్తున్నారు. ఆయన సృష్టి నీ సృష్టిలో మేము వచ్చామని కృతజ్ఞత నీవు లేనిది మేము ఎందుకయ్యా అని కన్నీరు కారుస్తాయి. ఫలాలు ఇచ్చే చెట్టులు వృక్షములు ఎండాకులు కూడా జాలి చూపిస్తున్నాయి యేసయ్యను చూసి. ప్రియ విశ్వాసి నీ హృదయం కరగట్లేదా, నీకు హృదయం కరగలేదా, నీ హృదయం బండబారిపోయిందా, నీ హృదయము ఫరో హృదయం వలె మారిపోయిందా, క్షణికమైన హృదయముగా ఉన్నదా, 2 మాటలుగానే ఉన్నావా, క్షణికమైన మాటలతో మళ్ళా మన మనస్సుని ఎలా కావాలంటే అలా మార్చుకునే స్థితిలో నీవు ఉన్నావేమో. ఈ దినాన్ని ప్రభు అడుగుతున్నారు. ప్రియ విశ్వాసి మారు మనసు లేనిదే మోక్షమే లేదనిచున్నారు. నువ్వు రేపు దినాన్ని 2వ రాకడలో ప్రభు నేను పెళ్లి కుమారుగా రానున్నారు కనుక నేను పెళ్లి కుమార్తె వరుసలో మనం ఉండాలి అంటే మనం ఎలాగుండాలి, యేసయ్యలాగా ఉండాలి కనుక నన్ను మార్చుము తండ్రి, నన్ను కడుగుము తండ్రి, నన్ను స్థిరపరచు తండ్రి, నన్ను బలపరచు తండ్రి, నన్ను నీ ఆత్మ నాలో ఉంచుము తండ్రి, నీ ఆత్మ నాలో పనిచేయలేగా కృప చూపించమని ప్రభు వారి పాదాలు పట్టుకుని వేడుకొనివలసిన వారమే అన్నాం. దేవా ఇదిగో తండ్రి నాయన నా ప్రభ నీ హృదయము దేవునికి దేవాలయమని దేవుని వాక్యం చెప్పుతుంది. నీ హృదయము ఎవరికి ఇస్తున్నావు, నీ స్నేహితుడికా, లేకపోతే నీ ఇష్టాలికా, నీ శరీరాశల కోసమా, లేకపోతే ఈ లోకములో తిరుగులాడడానికి నీ శరీరాన్ని ప్రాధాన్యత ఇస్తున్నావా, యేసయ్యకి ప్రాధాన్యత అనేది ఈ దినాన్ని మనం యోచన చేసుకోవాల్సిన వారమే అన్నాం. ప్రియ విశ్వాసి నీ హృదయము యేసయ్యకి తప్ప ఎవరికి ఇవ్వనని చెప్పి ఈ దినాన్ని తీర్మానం చేసుకోండి. ఈ దినాన్ని తీర్మానం చేసుకోండి. ఈ దినమని దేవా నీకోసమే నేను జీవిస్తానయ్యా, నీతోనే నేను నడుస్తానయ్యా, నేను నీ కాడిని మోస్తానయ్యా, నీ మాట నీ సువార్త మోస్తానయ్యా, నేను నీ శుభవార్త చేస్తాను, నేను శుభవార్త చెప్పేదానికని ఉంటానని ఈ దినాన్ని తీర్మానం చేసుకుని ఆయనతో పెనవేసుకొని ఇది వలీవుల మొక్కల వలె మనం జీవించవలసిన ద్రాక్షావల్లి ఎలాగైతే అంటకట్టబడుచున్నదో ఈ దినాన్ని సిలువ దగ్గరికి వచ్చిన నీవు సిలువలో ఆయన నీకోసము బలియాగవచ్చునిగా బలిపసవచ్చునిగా గొర్రె పిల్ల వలె మౌనముగుండి నీకోసము ప్రాణం పెట్టుచున్న యేసయ్యకి నువ్వేమి ఇవ్వాలని కూర్చున్నావో తీర్మానం చేసుకోండి. ఈ రోజు దేవా నేను నీకోసం నా కోసం తండ్రి నువ్వు ప్రాణం పెట్టావు, నేను నీకోసం నీలాగా నేను తండ్రి నా జీవితం అంతము తండ్రి దేవా నేను చాటి చెప్పేదానికి నన్ను మంచి ఇదిగో ఆత్మీయ జీవితంలో ఫలభరితం కలిగి లేనట్లయితే ఇది నాని సిలువ దగ్గరికి వచ్చిన నీవు ఆయనతో అంటకట్టబడి ఉండలాగా తీర్మానం చేసుకున్నట్లయితే ఫలించు చిగురు వలె నీవు దేవుడు చేనే ఉన్నారు. ఆయన నీ హృదయాన్ని ఇస్తే నాయన సమస్తమైన ఇచ్చ నీవు గుప్పలితో ఇస్తే గంపలతో ఆయన ఇస్తారు కదా. నీ హృదయానికి కావలసిన బలి అర్పణ ఏమిటంటే నీ హృదయమే. నీ హృదయము దేవునికి ఇస్తావా లేకపోతే అపవాదికి ఇస్తున్నావా అనేది ఈ సమయం అందు యోచన చేసుకోవాల్సిన వారమే అన్నాం. కాబట్టి ప్రియ విశ్వాసులారా ఇదిగో ఆయన రక్తము మనకి ఎంతో హాయినిస్తుంది. ఆయన రక్తము మరణం ఉంది కాబట్టి మనం సజీవముగా ఉన్నాం. ఈ దినాన్ని ఇదిగో గురువారం అనగా మన ఆత్మీయ జనకులు నేర్పించున్నారు అంతరంగ సంస్కారపు దినమని. ఈ దినం ఎందరైతే సంస్కారపు విందుకు మీరు సిద్ధపడి ఉన్నారో అంతరంగంగా నా తండ్రి నానా ప్రభ నీ శరక్తాలు నాకు అందించమని బతులాడుకోరండి. దేవా నీ రక్తమే నాకు జీవం ఇస్తుందయ్యా, నీ రక్తమే నా ఆత్మకెంతో హాయినిస్తుందయ్యా. ఆయన నా ఆత్మను ప్రభ నీకు అర్పిస్తానయ్యా. ఆయన నా ఆత్మను నా ప్రభ నన్ను నేను నీకు సర్వము అర్పించుకుంటున్నా, సర్వచిత్తము నీవేనని అర్పించుకుంటున్నా. నన్ను ప్రభ రోసు వేయొద్దు, దాటిపోవద్దని ఆయన పాదాలు పట్టుకుంటూ ఎడమ చేతిలో కుడి చేతిని పెట్టుకొని ప్రభువుని ఆహ్వానించండి. దేవా ఇదిగో తండ్రి నేను కనిపెట్టుచుండగా నాతో మాట్లాడండి, నీ వాగ్దానం మీద ఇచ్చండి, నీ స్వరం వినగలిగే మందపు చెవులు తీసివేసి నాయనా తండ్రి నాయన చెవులను తేటపరచండి, కనులతో ఆత్మీయ నేత్రములను దయచేయమని బ్రతిమలాడుకోనండి. దేవా ఇదిగో స్వామి ఈ దినాన్ని ప్రభ నీ బిడ్డలైన వారి దగ్గరికి వచ్చానయ్యా. ఎవరిని త్రోసివేకయ్యా. ఇదిగో ప్రభ ఇంతవరకు తండ్రి నీతో పెనికిలాడిన ప్రతి ఒక్క బిడ్డ ఆత్మ నీకు సమర్పణ చేసుకుని వచ్చండిగా తండ్రి. అంగీకరించుము తండ్రి, మాకున్నవన్నీ నీకేనని అంగీకరించుమని భక్తులైన వారు రాస్తారు. అంగీకారమనిగా మా హృదయాన్ని అంగీకరించమని అడుగుతున్నామయ్యా. ఆయన నన్ను త్రోసివేకయ్యా. ఈ లోకంలో నన్ను ఒట్టి దాని ప్రభ మట్టికొండ వంటి వారమయ్యా, పగిలిపోయిన వారమయ్యా. నీ చేతులతో మమ్మల్ని నిర్మించి ఉన్నావు, చెక్కి ఉన్నావు గనుక ప్రభ నన్ను పగిలిపోయిన కొండవలే, బెడలాసిపోయిన కొండవలే, చిల్లువన్న కొండవలే నన్ను వంచక సంపూర్ణముగా తండ్రి నూతనమ తండ్రి క్రొత్త తిత్తులకి కొత్త ద్రాక్షారసం నింపబడినట్లు ఈ రోజు నన్ను కొత్త తిత్తుల వలె మార్చినావని స్తుతిస్తున్నానయ్యా. నన్ను నా యొక్క కొత్త తిత్తుల్లోనికి నూతన ద్రాక్షారసమును నాన్న తండ్రితో నింపుచున్నావని స్తుతిస్తున్నావని స్తుతించండి. దేవా నన్ను ప్రభ
మార్చివేసిన దేవానికి స్తోత్రములు. తెలివిని కలిగించండి అయ్యా. దివ్యగా నన్ను వెలిగించమని అడగండి. దేవానికి కలిగిన భాగ్యములన్నీ నేను కనిపెట్టించగా నాకు దయచేయమని అడగండి. ఇదిగో ప్రభు ఆయన ఆత్మను మాకు అప్పగించుకున్న మనము ప్రభు స్వయంగా మన మధ్యకి సంచరింపచేయనన్నారు, దిగి వచ్చినన్నారు కనుక విశ్వాసముతో ఆయన ప్రభు వారిచ్చే అంతరంగ సంస్కారాన్ని అందుకుందాము. ఇదిగో మన ఆత్మీయ జనులకు నేర్పించిన మరి సూక్ష్మ ప్రార్థన చేసుకుని మీ ఎడమ చేత కుడి చేతులు పెట్టుకొని కనిపెడతాము. దేవా నాకు కనబడము, అందరికీ కనబడము. దేవా నాతో మాట్లాడము, అందరితో మాట్లాడు. పరిశుద్ధమైన దేవ, ఇంతవరకు ప్రభా అంతరంగ సంస్కారం అందించిన పరమోపకారి, సర్వాధికారి, వైద్యుడ, సర్వసృష్టికర్త, సర్వోన్నతానికి కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు. నీ బిడ్డలతో ఇంతవరకు ప్రభా మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి, మీరు వినిపించినటువంటి మీ స్వరాన్ని బట్టి స్తోత్రములు. మనోనిదానం ఉండడానికి నీ కృప చూపించి నీ ఆత్మతో నింపిన తండ్రి నీకే వందనములు. ఇదిగో ప్రభా ధ్యానంలోని ప్రభా నీవే మహిమ పొంది ఉన్నావని నా మీ స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ సమర్పించుకున్న తండ్రి. ఆమె ముగింపు ప్రార్థన సహాయ కాపగలిగినట్టు జాన్ గారు చేస్తారు. అంశాలైనా ఉంటే జాన్ గారు చెప్పండి. ఎవరికైనా ప్రార్థన అంశం అవసరం ఉంటే తెలియజేస్తే జాన్ గారు నా కాల్ అది బాగా వాసిపోయింది అడగపోతున్నాను. ప్రార్థన లేకుండా మా మనవరాల బెస్సీకి జ్వరం అండి, టైఫాయిడ్ జ్వరం. చిన్న పాప. మన్నతం చెప్పమ్మా. జనాన్ని మరణతని చెప్పమ్మా. హలో చెప్పండి. మన్నత చెప్పమ్మా. అదే అమ్మకి అసలు బాగాలేదని ఈ రోజు నేను 2 రోజుల నుంచి నాకు ఫోన్ చేయడానికి కూడా ఖాళీ లేదు. ఈ రోజు చేశాను, అసలు బాగాలేదు, కళ్ళు కూడా ఏదో తేడాగా ఉన్నాయని ప్లేట్లు పెట్టినాని. చెప్పమ్మా. మా మనవరాలు గిఫ్ట్ కొరకన్నా, అలాగే అక్కల మనవడు అసలు అన్న 1.5 year అన్న. అసరా అసలు ఇంకో పేరు ఏంటమ్మా? గిఫ్ట్. ఓకే సరే, ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు వస్తాయి, 2 నిమిషాలు దాంట్లో కూడా వస్తాయి. ప్రార్థన చేసుకుందాం. మా అక్కడ అబ్బాయి పెళ్లి రోజు అండి ఇవాళ. శివ పేరు, అమ్మాయి పేరేమో ఏం పేరమ్మా? శివ సుబ్రహ్మణ్యం. శివ సుబ్రహ్మణ్యం. ఓకే అది లక్ష్మణ్ గారు అబ్బాయి. సరేమ్మా, ప్రార్థన చేసుకుందాం. చేతికి దెబ్బ తగిలిందండి. మేరీ అండి, చేతికి దెబ్బ తగిలింది. ప్రార్థన చేతికి దెబ్బ తగిలిందని చెప్పింది. అలాగే ఫోటోస్ చెప్పింది, బాగా చెప్పింది. ప్రార్థన విద్యార్థుల కోసం కూడా ప్రార్థనలు పెట్టాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రములు. అయ్యా దీనులము అల్పులమ యోగులం ఎందుకు పనికిరాని వారమైనప్పటికీ అయ్యా 2025 సంవత్సరం నుండి 26 సంవత్సరం వరకు నీ రెక్కల మధ్య మమ్మల్ని మరుపరుచుకుని అయ్యా మరి రాత్రి కాల సమయంలో సమకాల శిలువ ధ్యానంలో ప్రభావ అయ్యా మాట్లాడతాం ఎవరు మరి శ్రమకాల శిలువ ధ్యానంలోని ప్రభావ మరి మమ్మల్ని సిద్ధపాటు చేసి రాత్రి కాలం ముందు అయ్యా ఎంతవరకు ఆరంభం నుండి అంతవరకు అధ్యక్షత వహించి కార్యక్రమం జరగడానికి సహాయం దయచేసిన దేవానికి స్తోత్రములు. అయ్యా మరి ఇదిగో మా దైవజనులు దేవదాసయ్య ద్వారా మీరు ఏర్పాటు చేసుకున్న బైబిల్ మిషన్ సంఘం బట్టి అయ్యా మా ఆత్మీయ తండ్రి గారి ద్వారా ప్రభు దేశంలో ప్రభావ మరి మన బైబిల్ మిషన్ సంఘం ఏర్పాటు చేసి మాకు బొమ్మకి ఇచ్చిన దేవానికి స్తోత్రములు వందనాలు. అయ్యా మరి ఇక్కడ సంఘం నడిపించడానికి ప్రభావ సత్యవేగ గారిని చిట గారిని నిలుపుని ప్రభావ సంఘం నడిపించుతుండగా అయ్యా ప్రతి వారి కుటుంబాన్ని దీవించి ఆశ్రదించండి, నీకు స్తోత్రములు. అయ్యా అలాగే మరి వారికి ఇచ్చిన కుమారులు కూడా దీవించి ఆశ్రదించండి, మీకు వందనాలు. అలాగే సహాయక కుటుంబాలు సంఘ పెద్దలు సన్నిధిని సంఘ బిడ్డలైన వారందరూ కూడా పేరు పెట్టడం దీవించి ఆశ్రదించమని చెప్పి అడుగుతున్నాం దేవా, మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. అలాగే మరి ఇదిగో ప్రభావ మరి గొప్ప దేవుడు, ఘనమైన దేవుడు, అద్భుత కార్యాలు చేయవారు మీరైనారు కనుక అయా ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ప్రభు సమకాల ధ్యానములు అయా నీ నామములకు మహిమకరముగా జరుగుటకు సహాయం దయచేయండి తండ్రి, మీకు స్తోత్రాలు.
అయ్యా మరి ఇదిగో ఇంకా అనేక మంది బిడ్డలు కూడా నాయన సిద్ధపాటు కలిగి ఏకీవించడానికి సహాయం దయచేయండి. అయ్యా మరి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా, మీకే కృతజ్ఞతా స్తోత్రములు. అయ్యా మా కొరకు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు, మా కొరకు రకములు కాచిన గొప్ప దేవుడు, మా కొరకు సిలువలో ఆకాశములకు భూమికి మధ్యలో వేలాడిన దేవానికి స్తోత్రములు. అయ్యా మరి ఇదిగో తండ్రి రాత్రి కాల సమయంలో ఈ శ్రమకాల ధ్యానించుకుంటూ ప్రభావ మేము ఉంటుండగా ప్రభావ మీరే మహిమను పొందండి తండ్రి, మీ స్తోత్రాలు. అయ్యా గొప్ప దేవుడు నాయన నీకే స్తోత్రములు చెల్లిస్తూ అయ్యా మీకు వందనాలు. ఇదిగో ప్రభావ తండ్రి ఆయన కొన్ని విజ్ఞాపనని పాలసనిలో పెట్టుచుండగా ప్రభావ మీరే మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాను. అయ్యా ప్రార్థించున్నది నేనైనప్పటికీ ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చి వారు మీరైనారు కనుక అయ్యా ప్రార్థన చేయడం మా పని నాయన, ప్రతిఫలం ఇచ్చడం మీ పని కనుక నాయన తండ్రి మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాను దేవా, నీకు స్తోత్రములు వందనములు. అయ్యా మరి ఇదిగో నాయన చిరగారి కుటుంబంలో ప్రభావ మరి వారి గారి యొక్క కుమారుడి విషయంలో ప్రభావ మరి తండ్రి అయ్యా జరిగిన సంఘటన నీకు తెలుసు, నీకు నాయన మరుగైనది ఏది లేదు కూడా ప్రభావ ఆ కుటుంబానికి ఓదార్పు ఆదరణ దయచేయండి. అయ్యా ఆ కుటుంబంలో నాయన ఆదరణ కర్తవ్య మీరయ్యుండి నాయన మీరే సహాయం దయచేయండి. అయ్యా బిడ్డ లేని లోటును తండ్రి మీరే తీర్చగలరు కనుక మేమైతే మాటలు మాత్రం మాట్లాడగలం కానీ ప్రభావ నువ్వు నాయన ఆ లోటును తీర్చగల గొప్ప దేవుడు నీవే కనుక నాయన ఆ కుటుంబానికి ఆదరణ కర్తవ్యుండి నాయన మీరే సహాయం దయచేయమని అడుగుచ్చు. అయ్యా ఎంతో బాధలు వేదనలు దుఃఖంతో ఉండగా ఆ కుటుంబానికి ఓదార్పు దయచేయమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రములు వందనాలు. అలాగే మరి ప్రభావ ఇదిగోనైనా మా బిడ్డలైన వారు ఏ స్థలంలో పనిచేస్తున్నారో ఆ స్థలంలో ప్రతి బిడ్డను పేరు చొప్పున దీవించి ఆశ్రదించండి మీకు వందనాలు. అయ్యా మరి ఇదిగోనైనా పలు పిలుచున్నప్పుడు వచ్చినప్పుడు నీ కాపుదల భద్రత దయచేయండి దేవా మీకు స్తోత్రములు. అయ్యా మరి ఇదిగోనైనా రేపటి దిన ముందు జరుగుతున్న శుక్రవారం ఆయన ప్రార్థన కూడికల ప్రభావ మరి హవాలి మంగాపు ప్రాంతంలో నాయన మరి ఈ దేశంలో ఇంకా అనేక స్థలంలో జరుగుతున్నాయి, ఇండియా ప్రదేశంలో కూడా జరుగుతుండగా అయ్యా నీ బైబిల్ మిషన్ పక్షం ఎక్కడైతే జరుగుతున్నావు ప్రతి ఒక్క శుక్రవారం స్వస్థ కూడికలు ప్రార్థన కూడికలు కూడా దీవించి ఆశీర్వదించిన ఆయన నీ నామమునకు మహిమకరంగా జరుగు సహాయం దయచేయండి. అయ్యా రేపు ఉదయ కాలం ముందు ప్రభావ మరి నీ పక్షంగానే నిలబడుచుండగా ప్రభావ తండ్రి నీకు స్తోత్రాలు. అవలి ప్రాంతంలో జరుగుతున్న పరిచయం ప్రభావ దీవించి ఆస్వాదించి అయ్యా మరి నాయన కూర్చుని ఖాళీగా ఉంటున్న ప్రభావ అనేక ఆత్మలతో నింపండి ప్రభావ. ఆ బేస్మెంట్ చుట్టూ నీ దేవతలను కావాలిగా ఉంచి అక్కడ జరుగుతున్న కార్యక్రమం అంతా కూడా నీ నామమునకు మహిమకరంగా జరించుకోమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రాలు. అలాగే మరి మంగాప ప్రాంతంలో కూడా ప్రభావ అయ్యా ఉదయ కాలం ముందు జరుగుతుండగా ప్రభావ అనేక ఆత్మలతో నాయన అక్కడ కూడా స్థలంలో నింపి ఆ బేస్మెంట్ చుట్టూ దేవతలను కావాలి ఉంచి నేను అక్కడ జరుగుతున్న కార్యక్రమం అంతయు కూడా నీ నామమునకు మహిమకరంగా జరిగించుకోండి దేవా మీకు స్తోత్రాలు. అయ్యా మరి గొప్ప దేవుడు ఘనమైన దేవుడు నాయన నీకు అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తము సాధ్యమైనది కనుక అయ్యా సాల్మియా విషయంలో కూడా ప్రభావ అయ్యా ప్రార్థిస్తున్నాం దేవా నీకు వందనాలు. అయ్యా మరి ఎక్కడైతే నీ చిత్తంలో ఉన్న బేస్మెంట్ చూపించి దేవా నీకు వందనాలు. శుక్రవారం ఆదివారం ప్రార్థన చేసుకోవడానికి ప్రభావ మరి ఇదిగోనైనా తండ్రి అనేక సంవత్సరాలుగా మీరు మాకు ఇచ్చి ఉన్నారు ఆయన తండ్రి మరి సాతాన్ని వాడి ప్రభావ మరి ఎందుకైతే నాయన తండ్రి ఇదిగో ఈ యొక్క బేస్మెంట్ విషయంలో మరి ఎందుకు జరిగి ఉన్నదో తండ్రి చెలరేగిపోతూ బేస్మెంట్ ఆయన కోటి వారి మనసులో దూరి ప్రభావ మరి తండ్రి బేస్మెంట్ తీయించి వేస్తున్నాడు ప్రభావ. అయ్యా నాయన రాత్రి కాలం ముందు రాజులతో మాట్లాడు ప్రభావ. అయ్యా వారు ప్రార్థన చేస్తున్నారు, మన కొరకు ప్రార్థిస్తున్నారని మంచి మనసును వారికి కలుగు చేయండి దేవా మీకు స్తోత్రాలు. అయ్యా ఇదిగో నాయన మూసుకుపోయిన బేస్మెంట్ అని తెరవడానికి సహాయం దయచేసి అయ్యా నీ చిత్తమైతే నూతన బేస్మెంట్ మాకు చూపించమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రములు. సైతాంతకాల శక్తులను బంధించమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రములు. వందనాలు కృపగలిగిన దేవానికి స్తోత్రములు. అలాగే పరవాణిలో ప్రభావ మరి శనివారం కూడా జరుగుతున్న నేను అక్కడ పరిచర్యను కూడా దీవించి ఆశ్రయించమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రములు. ఆ బేస్మెంట్ చుట్టూ కూడా నీ దేవతలు కావాలని అడుగుతున్నాను దేవానికి స్తోత్రములు వందనాలు. అయ్యా మరి ఇదిగో తండ్రి ఎస్ఐ గారి యొక్క విషయంలో ప్రభావ నేను మోకాలు నిపుణులతో బాధపడుచుండగా ప్రభావ నీ దైగల ఆస్తంతో నేను ఈ రాత్రి కాలం ముందు ప్రభావ నీ శిలువ రక్త ప్రోక్షణతో నింపి శిరస్సు నుండి కాల వరకు ప్రభావ నీ రక్తంతో నింపి బలపరిచిన ఆ మోకాలలో బలహీనతను ముట్టమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రములు. అయ్యా మరి ఇదిగో తండ్రి ఎటువంటి నొప్పినైనా తండ్రి తగ్గించగలవాడు, బాగు చేయగలవాడు, స్వస్థపరచువారు మీరైనారు కనుక అయ్యా మోకాలలో ఉన్న నిపుణులు తీసివేయమని అడుగుతున్నాను. అలాగే వారి మనవరాల విషయంలో కూడా ప్రభావ అక్కడ బలహీనత తీసివేసి జ్వరం తీసివేసి నీ దైగల ఆస్తంతో ముట్టి స్వస్థపరచండి తండ్రి మీకు స్తోత్రములు వందనాలు. కృపగలిగిన దేవానికి వందనాలు, మహిమగలిగిన దేవానికి స్తోత్రములు. నాయన ఇదిగో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు. అప్రభుగారి తల్లి గారి విషయంలో ప్రభావ మరి తండ్రి అయ్యా ఎంత బలహీనంగా ఉన్నప్పుడు ప్రభావ బలపరచేవాడు నేనని వాగ్దానం ఇచ్చారు కాబట్టి అయ్యా ఆ తల్లి గారికి నాయన తండ్రి మీరే నాయన బలమును శక్తిని దయచేసి అయ్యా మంచి ఆరోగ్యం దయచేసి మంచి సాక్ష్యం వినాలి ప్రభావ మీకు స్తోత్రాలు తండ్రి వందనాలు. తనలో ఉన్న బలహీనత తీసేసి రాత్రి కాలం ముందు నీ దైగల హస్తంతో ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రములు. కృపగలిగిన దేవానికి వందనములు స్తోత్రములు. అయ్యా మరి అలాగే నాయన తండ్రి నీకు వందనాలు. ఇదిగో ప్రభావ తండ్రి ఆ సర్వీస్లో ప్రభావ తండ్రి బిడ్డ ముట్టి స్వస్థపరచండి, గిఫ్ట్ విషయం దీవించి ఆశ్రదించండి మీకు వందనాలు స్తోత్రములు. అయ్యా శివసుబ్రహ్మణ్యం పెళ్లి రోజు విషయంలో ప్రభావ మరి అయ్యా ఇరువురు దాంపత్యంలో కూడా ప్రభావ మరి నూతన దయా కిరీటంగా ప్రభావాలు ఇచ్చినారు కనుక బిడ్డలిద్దరిని కూడా దీవించి వారి భర్తలిద్దరిని దీవించి ఆశ్రదించండి దేవా మీకు వందనాలు స్తోత్రములు. అలాగే ప్రభావ మీరిని బట్టి నీ పాదసన్నిధికి వస్తున్నాను దేవానికి స్తోత్రములు. ఈ రాత్రి కాల సమయంలో ప్రభావ చేయనిప్పుగా ఉందని అడుగుతున్న ప్రభావ ప్రార్థించబడి ప్రార్థన చేయడం మా పని ఫలితం చూస్తారు కాబట్టి ప్రభావ మీరే స్వస్థపరిచి వారు మీరు ఉన్నారు కనుక అయ్యా ఈ రాత్రి కాలం ముందు మీరు ముట్టండి తండ్రి మీ దైగల హస్తంతో చేయని ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రములు. అయ్యా మరి ఇదిగో ప్రభావ ఇంకా ఎంతమంది బిడ్డలైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచండి దేవానికి స్తోత్రములు. అయ్యా మరి రాత్రి కాల సమయంలో తండ్రి నీ పాదములు పట్టుకుని బ్రతలాడుకుంటున్నాను దేవానికి వందనాలు. అయ్యా మా బిడ్డలైన వారు అనేక మంది బైబిల్ మిషన్ బిడ్డలైన వారికి దేశంలో ఉన్నారయ్యా అయ్యా సన్నిధిలోకి వచ్చి కూర్చొని పెట్టమని అడుగుతున్నాను తండ్రి నీ స్తోత్రములు. మేము పిలిస్తే ఎవరు రారు కానీ ప్రభావ నువ్వు పిలిస్తే ప్రతి ఒక్క నాలుక ప్రతి ఒక్క మోకాలు నీ సన్నిధానం ఉందని వాగ్దానం ఇచ్చారు కాబట్టి దేవ అడుగుతున్నాను దేవానికి స్తోత్రాలు. అయ్యా మరి ఇదిగో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ గొప్ప దేవుడు ఘనమైన దేవుడు అయ్యా మమ్మల్ని దాటి వెళ్ళిపోతాయి ఈ రాత్రి కాలం ముందు ప్రభావ. అయ్యా గత కాలంలో సమకాల శిలువ ధ్యానం నుండి 2026 సంవత్సరం సమకాల శిలువ ధ్యానం వరకు తండ్రి మాకు తోడుగా ఉన్నారు దేవానికి స్తోత్రములు. అయ్యా బేతేలు గృహవాసులను దీవించి
దీవించి ఆస్వాదించండి. అలాగే కాకినాడ యేసురత్నయ్య గారి కుటుంబ వాస్తవులందరినీ కూడా దీవించి ఆస్వాదించి దేవానికి స్తోత్రములు. అలాగే ఘనమైన దేవానికి వందనాలు. అయ్యా మరి ఇదిగో నాయన బైబిల్ మిషన్ సంఘం వృద్ధిలోనికి రావడానికి ప్రభా అయ్యా తండ్రి మీరే సహాయం దయచేయండి. అయ్యా మేము ఎటువైపు పరిగెత్తాలో ఎటు నుండి అనేక మంది బిడ్డలను ఆకర్షించాలో మాకు నేర్పించండి దేవా మీకు స్తోత్రాలు వందనాలు వందనాలు వందనాలు. అలాగే మరి ఇదిగో తండ్రి కృప కలిగిన దేవా నీకు వందనములు. ఈ రాత్రి కాల సమయంలో ప్రతి బిడ్డను ప్రభు నీ పాదముల చెంత సమర్పణ చేస్తుండగా ప్రతి బిడ్డ ప్రభు నేనైతే పై రూపంలో చూస్తాను అంతరంగంలో చూసే దేవుడు కాబట్టి ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించి అడుగుతున్నాను. అయ్యా మరి ఇదిగో ప్రభు అనేక మంది బిడ్డలు ఎగ్జామ్ రాయడం సిద్ధపరచుండగా మీరే సహాయం దయచేయండి. మార్చి నెలలో ప్రభు 10th క్లాస్ వరకు అనేక మంది బిడ్డలు సిద్ధపరచుండగా ప్రభు అయ్యా మీ హస్తమ బిడ్డలపై హస్తమ భావించి నాయన మరి ఆ ఎగ్జామ్ల వృద్ధిలో నాయన తండ్రి ఎగ్జామ్ రాయడానికి సహాయం దయచేయండి. మంచి ఉత్తీర్ణత ప్రభావం పాస్ అవుట్ బిడ్డలకు సహాయం దయచేయమని అడుగుతున్నాను. అయ్యా అనేక మంది బిడ్డలు ఉద్యోగాలు లేకుండా ఉన్నారు వారికి దయచేయండి. ఉద్యోగం దయచేయండి. అక్కం లేని వారికి అక్కములు దయచేయండి. అయ్యా సంతానం లేని వారికి సంతానం దయచేయండి. గర్భిణి దీవించి ఆశీర్వదించి అయ్యా మీరే మాకు తోడు నేడుకొని రాత్రి కాల సమయంలో దీనుడను అల్పుడును అయోగ్యుడును ఎందుకు పనికిరాని మట్టి కంటే దుమ్ము కంటే ధూళి కంటే హేమైన నా బ్రతుకైనప్పటికీ ప్రభావ ప్రార్థించడానికి మీరు సమయాన్ని బట్టి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా మరి ఒకసారి దావిజన కుటుంబానికి జ్ఞాపకం చేసి దీవించి ఆశ్రదించమని అయ్యా రేపటి దినమందు జరుగుతున్న ప్రతి పరిచర్య ప్రతి ఒక్క ప్రార్థన కూడిక ప్రతి ఒక్క స్వస్థ కూడికలు ప్రభావ ఏ స్థలంలో జరుగుతున్నాయో అన్ని కూడా నీ నామమునకు మహిమకరంగా జరుగుతుంది సహాయం దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందు నెరవేరును గాక మనదిన ఆహారం నేడు మాకు దయచేయము మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము మమ్మల్ని శోధనలోని తేక కీడును తప్పించము రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవైన పరమ తండ్రి ఆమేన్. ప్రవేశ రక్తమున జయము అపవాది క్రియలకు లయము ప్రవేశ రక్తమున జయము అపవాది క్రియలకు లయము ప్రవేశ రక్తమున సంపూర్ణ విజయం అపవాది క్రియలకు అంత నాశనం హల్లెలూయా 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 స్తోత్రం 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 ఆమేన్ ఆమేన్ ఆమేన్. అయ్యగారు దీవెన అయ్యగారు మన తండ్రి అయిన దేవుని కృపయు కుమారుడైన కుమారుడైన యేసుక్రీస్తు ప్రేమ పరిశుద్ధాత్మిక సహవాసం ప్రార్థించిన అంశములకు మనకును కూడి వచ్చిన వారికి సిలువనాథుడైన యేసుక్రీస్తు నామములో నెరవేర్పును జయమును స్వస్థత కలిగింపచేసి సదాకాలము తోడేంటి నడిపించును గాక ఆమేన్. ఆమేన్. గేటి యొద్ద దేవదూతలు దేవదూతల ఘాటు ఉన్నది అది దాటి దెయ్యాల గుంపు రాకున్నది రాకున్నది కావలి గల విశ్వాసి కలత పడకుమి కావలి గల విశ్వాసి కలత పడకుమి కావలి విశ్వాసి కలత పడకుమి మరి పడకుమి గేటి యొద్ద దేవదూతల ఘాటు ఉన్నది అది దాటి దెయ్యాల గుంపు రాకున్నది రాలేకున్నది. అందరికీ మన్నాతండి. ప్రతి ఒక్కరు కూడా 7 మార్లు నుదుటి మీద సిలుగుద్ద వేసుకోనండి. అలాగే